హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు మా తోటలో ఉన్న చిక్కుడుకాయలు కోయబోతున్నాను. ఈ చిక్కుడుకాయ మొక్క చూడండి, ఒక గ్రో బ్యాగ్లో వేసాను అనమాట. దాంట్లోనే పపాయ ట్రీ ఉంది, మళ్ళీ ఒక మంచి ఫ్లవర్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. దాంట్లోనే నేను చిక్కుడు గింజ, మా ముందు ఉన్న కాయలే గింజలు ఒక గింజ వేసాను. అది ఎంత బాగా వచ్చింది చూడండి. ఇదేంటంటే ఏదో అండి, గుత్తులు ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉన్నాయి కదా, చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదేంటంటే లాస్ట్ టైం నాకు వచ్చిన చిక్కుడుకాయల గింజలు ఒకటి చెట్టు మీద, ఒక 2-3 కాయలు చెట్టు మీద వదిలేస్తాను. ఆ గింజలు నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను అనమాట. సో ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి, బాగా మంచిగా వస్తాయి. మనం బయట కొన్న వాటికంటే మన తోటలో ఉన్నవి వాడుకుంటే ఇంకా బాగా అంటే జర్మినేషన్ కానీ అవి కానీ బాగుంటుంది. అండ్ ఇదేమో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది మన కూలర్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, అది మాకు అంటే వాడట్లేదు మేము, అది పాడైపోయింది అనమాట. దాన్ని పైకి తీసుకొచ్చి ఒక దాని మీద ఏమో చిక్కుడు పాదు, ఇంకో దాని మీద ఏమో బీరపాదు పాకించాను అనమాట. ఆ చిన్న దానికే అసలు ఎంత చిన్న స్టాండ్ మీద ఎన్ని కాయలు చూడండి, ఒకటే ప్లాంట్కి ఒకటే మొక్క అనమాట, దానికే ఎన్ని కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, మొక్క నిండా ఉన్నాయి అన్నమాట. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మన తోటలో ఉన్న కాయలు మనం కోసుకుంటుంటే అసలు అవి కూడా చాలా అంటే టెండర్గా, చాలా ఇది అంటే ఇట్లా కూర కూడా త్వరగా ఉడికిపోతుందండి. బయట మనం కొనే కాయల్లాగా ఉండవు, చాలా టెండర్గా ఉంటాయి అన్నమాట. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఒక చిన్న గింజతో ఇన్ని కాయలు వస్తాయండి. ఒక్క గింజతో ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా. ఇది ఒక్క కాపు కాదు, ఇట్లా మనకి 3-4 టైమ్స్ వస్తాయి కాపు. ఇంకా అంటే అప్పుడప్పుడు ఆ డ్రై లీవ్స్ అన్నీ తీసేసుకుంటూ ఉండాలి, మనము తీసేసుకుంటా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే మనకి కాయలు అయిపోతున్నాయో ఆ కొమ్మ కట్ చేసేయాలి. ఆ కొమ్మ కట్ చేస్తుంటే మళ్ళీ వేరే కొమ్మలు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి అన్నమాట. హోప్ యూ లైక్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకోటి ఏంటంటే బెల్ ఐకన్ ఉంటుంది, ఆ బెల్ ఐకన్ మీరు ప్రెస్ చేస్తే ఏంటంటే ఎవ్రీ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ వాచ్ ఆల్ మై అప్కమింగ్ వీడియోస్. చిన్ని మొక్క, బోల్డ్ కాయలు. ఓకే, ఇవి ఈరోజు నా హార్వెస్ట్. అండ్ ఇంకో మొక్క కూడా పైన ఉందండి, అది కూడా కొన్ని కాయలు ఉన్నాయి, అది కూడా కోసేద్దాం. అది కొంచెం ఎండిపోయింది, ఇది చాలా కాపు వచ్చింది అనమాట, చాలాసార్లు వచ్చింది. సో దీనికి ఎక్కువ కాయలు లేవు, కొన్ని కాయలు ఉన్నాయి. సో అవి కూడా కోసేస్తున్నా. ఆ మొక్కకున్న కాయలు కూడా కిందకే ఉన్నాయి ఇవి కూడా. కాకపోతే నేను ఇది పైన ఉండే పందిరికి పాకిచ్చాను, కానీ పైన కాకుండా కింద వచ్చినాయి కాయలు. సో మరి ఎక్కువ ఏం లేవులేండి, కొన్నే ఉన్నాయి. సో మొత్తం కలిపి నాకు ఒక 1/2 kg కంటే ఎక్కువే వచ్చాయండి కాయలు. సో ఒక పూటకి మనకి కూరకి అవుతాయి అన్నమాట. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.